చేసిన హేళనలు, వాళ్ళు చేసిన వెకిలి చేష్టలు, వాళ్ళు మాట్లాడిన మాటలు 30 సంవత్సరాలు మమ్మల్ని ఎవడు కదిలించలేడు, ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ అని మాట్లాడిన వాళ్ళంతా ఈ రోజు ఏమైపోయారు సార్? 11 స్థానాలకు పడిపోయి ప్రతిపక్ష స్థానం లేకుండా ప్రతిపక్ష స్థానాన్ని కూడా అడుక్కునే స్థాయికి దిగజారిపోయి ఈ రోజు కూడా ఇంకా ప్రజల్లో చిత్కారాలు పొందుతున్నారు వీళ్ళు. రాష్ట్రానికి మంచి జరిగితే కనీసం యాక్సెప్టెన్స్ చేయడం చేతగాని దద్దమ్మ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ. కూడా ఆ పార్టీ రాష్ట్రంలో ఉందా లేదా అనే విషయం ప్రజలు కూడా మర్చిపోయారు సార్. వేణుగోపాల్ గారు, ఏంటండి డిఎస్పీ ఇష్యూ? సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నామని ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయ్యి మాట్లాడడం లేదు. ఎక్కడైనా ఆయన దృష్టికి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఎక్కడైతే అధికారులకి ఎవరికి ఇంటిమేట్ చేసి దానిపైన విచారణ జరగాలని చెప్పేసి ఆయన పారదర్శకంగా ఈ రోజు ఒక ఇది చేస్తున్నాడు. కానీ దీన్ని వీళ్ళు ఏదో ఒక గ్యాప్ తెచ్చి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మనం రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం తప్ప ఇక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 15-20 సంవత్సరాలు కూటమి కలిసి ఉంటుంది. మోడీ, బీజేపీ, అదే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేస్తుంది. వీళ్ళు ఏమి కలలు కనాల్సిన పని లేదు. 2024లో ఎన్నో ప్రయత్నాలు చేశారు కలవకూడదని. మేము ఒంటరిగా ఒంటరిగా రాకపోతే నలుగురు కూడా కలేసుకొని రాండి, కానీ మీతో వచ్చేదానికి తల్లే చెల్లే వెంట రావడంలే. ఇంకా బయట రాజకీయ పార్టీ వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు, ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? తల్లే చెల్లే నమ్మలేదు. వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు, వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులే ఇవ్వకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో రాష్ట్ర ప్రజల్లో 5 కోట్ల మందికి తెలుసు. మళ్ళీ వీళ్ళతో కూడా ప్రయాణం చేసే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి మేము ఒంటరిగా వస్తున్నాము అన్నారు. మరి సిద్ధం సభలో చెప్పేటప్పుడు అప్పుడు ఒంటరిగా గుర్తు రాలేదే వీళ్ళకి? ఆ రోజు ప్రతిపక్షం వాళ్ళు కలిసి వస్తున్నారు, మాకు 175 అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు ప్రతిపక్షాలని తొడలు తట్టారు, మీసాలు తిప్పారు. ఆ రోజు గుర్తు రాలేదా? ప్యానల్ శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు వీళ్ళు ఏదో స్కీమ్లు, సంక్షేమం వదిలేశారంట. సార్, 93 కేంద్ర ప్రయోజన పథకాలని వీళ్ళు దానికి సరైన గ్రాంట్ ఇష్యూ చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెడితే ఎన్డీఏ కూటమి వచ్చినాక 14,491 కోట్లు రిలీజ్ చేసి 83 పథకాల్ని ఈ రోజు లైవ్ లోకి తెచ్చింది. మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు 23,555 కోట్లు వచ్చిన తర్వాత వాటి విద్యకి, వైద్యానికి, అన్నిటికీ రిలీజ్ చేసింది. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు. మరే మనం ఇన్ని చేసుంటే ఉద్యోగస్తులకి, ప్రజలకి అదే విధంగా సంక్షేమం, అభివృద్ధి చేసుంటే ఈ రోజు 11 సీట్లు ఎందుకు ఇచ్చారో అది చెప్పండి. దానికి చెప్పేదానికి అసెంబ్లీకి వచ్చేదానికి వీళ్ళకి దమ్ము లేదు. అదే విధంగా ఈ రోజు ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైన్ మాఫియా, భూ కబ్జాలు, అవినీతి అక్రమాలతో పీక లోతులో ఉండి ఈ రోజు కేసులు తిరుక్కుంటూ ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని బురదల్లే కార్యక్రమం తప్ప ఇక్కడ ఏమన్నా ఉందా? వీళ్ళు చెప్పేది ఏమీ లేదు. పీపీ విధానం గురించి మాట్లాడుతున్నారు. నాకు 2 minutes టైం ఇస్తే నేను చెప్తున్నాను. సార్, రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలని, ప్రైవేట్ హాస్పిటల్ని, ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించాడా? గవర్నమెంట్ కాలేజీలని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రోత్సహించారా? ఆ రోజు ఏదైతే నిధులు మొత్తం ఏదైతే ఆరోగ్యశ్రీ నిధులంతా ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్కి కనీసం పేషెంట్లు వచ్చే లేకుండా చేసి ఈ రోజు ప్రతి ఒక్కరు కార్డు పట్టుకుంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, క్లెయిమ్ చేసుకుంటారు, వాళ్ళు కోట్లు సంపాదించారు. ప్రభుత్వ హాస్పిటల్ నిర్వీర్యం అయిపోయినాయి, ప్రభుత్వ కాలేజీలు నిర్వీర్యం అయిపోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాటి అంతా ఉత్తరించుండొచ్చు కదా వచ్చి. ఎందుకు ఆయన కూడా మళ్ళీ ఏదైతే హెల్త్ కార్డులు ఇష్యూ చేసి ప్రైవేట్ హాస్పిటల్ బాగుపరిచాడు, ప్రైవేట్ కాలేజీలకి స్టైపెండ్స్ ఇచ్చి వాటినే ఇష్యూ చేశాడు. ప్రభుత్వాన్ని డెవలప్ చేసినది ఎవరు వద్దన్నారు? నిధులేమో ప్రైవేట్ పెట్టిపోయేది, డెవలప్ చేయాల్సిందేమో వీటిని కూడా టీవీల ముందు వచ్చి మాట్లాడతారు. విశ్లేషణ కూడా చూడాలి ఆ విషయాన్ని. వీళ్ళు ఏం ప్రభుత్వ కాలేజీలు ఏం ముద్రించారు, ప్రభుత్వ హాస్పిటల్ ఏం ముద్రించారు, ఈ రోజు వీళ్ళకి అడిగే హక్కు ఉందా? పీపీ విధానం గురించి. శేఖర్ రెడ్డి గారు, ఏంటి డిఎస్పీది అక్కడ తప్పు జరుగుతున్నది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మాకు లేని బాధ మీకెందుకు అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట ఆయన కావాలని ఆ ఇష్యూని. సార్, ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి వెరీ క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులే దగ్గరుండి పేకాట శిబిరాలు నడిపిస్తా ఉన్నారు, ఎమ్మెల్యేల దగ్గరుండి వాటాలు తీసుకుంటా ఉన్నారని. తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది, రేపల్లెలో మంత్రి గారి సమక్షంలో జరుగుతున్నాయని పేకాట శిబిరాలు.
మరి పవన్ కళ్యాణ్ గారు ఒక చోట జరుగుతున్నాయని చెప్తేనే జరగట్లేదు అంటున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదేమో. పోనీలే ప్రశ్నిస్తా అన్న ఆయన ఒక చోట ప్లాకార్డ్ శిబిరాలు జరుగుతున్నాయన్నందుకు ఏదైతే లేఖనే రాశారు. మిగిలిన చోట మద్యం మాఫియా జరుగుతా ఉన్నా సార్ పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక పథకం మాత్రం బాగా చేశారు సార్. అదేంటంటే ఎన్నికలకు ముందు ఎవరైనా